ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే పని చేస్తారు వీళ్ళు. ఈయన ఎవరండి పని ఏం పని చేస్తారు? కూలి పని చేస్తారు, లేదా నార్మల్ వర్క్స్ జాబ్స్ అనుకోండి. అది అలాగే ఒక డాక్టర్ అవ్వచ్చు. అంటే కష్టపడితే ఇప్పుడు డైలీ కూలి పనికి ఎంత డబ్బు వస్తుందో అప్పుడప్పుడు ఎంత వస్తుందా? ఒకప్పుడు ఎవరైనా ఇక్కడ ఎంప్లాయ్ ఉన్నారా? జాబ్ చేసేవారు ఏం చేస్తుంటారు సార్? అకౌంటెంట్. డైలీ వెళ్ళాలా వద్దా? వెళ్తే ఇస్తారా, వెళ్ళకుండా వదిలేస్తారా? ఇంకా ఎవరున్నారు ఎంప్లాయీస్ చెప్పండి సార్? డైలీ వెళ్ళాలి. నేను వారానికి ఒకసారి వెళ్ళి వస్తానంటే అవుతుందా సార్ మీకు? అంటే డైలీ పని చేస్తేనే వస్తుంది ఆదాయం. దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. నేను డాక్టర్ని కదా, నేను ఇంట్లో కూర్చుంటే వస్తుందా? హాస్పిటల్లో కూర్చుంటే వస్తుందా? ఎవరు కావాలి డాక్టర్కి? అంటే పేషెంట్స్ ఉంటేనే ఆదాయం వస్తుంది. అంటే కష్టపడితే వచ్చేదాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. మరి ఇక్కడ బిజినెస్ మెన్ ఇన్వెస్టర్స్ ఏంటంటే పెట్టుబడులు పెడతారు, దాని ద్వారా వచ్చే ఆదాయం కోట్లలో ఉంటుంది, కోట్లలో ఉంటుంది. అంటే వీళ్ళు కష్టపడకుండా ఈజీగా కొంతకాలం కష్టపడి జీవితాంతం లైఫ్ ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం కష్టపడుతుంటారు. అవునా కదండి? అలాంటి సిచ్యువేషన్ లో చూసుకుంటే ఈ రోజు యాక్టివ్ ఇన్కమ్ కి ప్యాసివ్ ఇన్కమ్ కి చిన్న క్లారిటీ చెప్తాను. వీళ్ళ అబ్బాయి పెళ్లికి ఎంత ఖర్చు పెట్టడం అన్న ఆయన? ఎంతండి? ఓకే. నీ పేరేం పేరు? మీ పెళ్లికి ఎంత ఖర్చు పెడతారు? అదే ఎంత యావరేజ్ గా? ఓకే, 20 లక్షలు ఉండాలి కదా. 20 లక్షలతో పెళ్లి అవుతుంటరా? అలా అవుతుంది. అంటే 5,000 కోట్లతో పెళ్లి చేసుకున్నాడు అంటే డబ్బు ఎలా వచ్చింది అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళంటే. ఈ రోజు నేను చిన్న క్వశ్చన్ అడుగుతా, ఈయన చనిపోతే కుటుంబం రోడ్డు పడుతుందా? ఎందుకు? ఎందుకు అంటే ఈ రోజు ఆయన జియో సిమ్ ఉంది కదా, జియో వాడుతున్నారు లేదా? ఎంతమంది జియో వాడుతున్నారు? నాకు తెలిసి ప్రతి ఇంట్లో జియో సిమ్ ఒకటి ఉంటుంది. అంటే మన అందరి దగ్గర నుంచి ఆయనకి డబ్బు వెళ్తుంది. ఇప్పుడు ఆయనకి ఏదన్నా అయితే మనం ఎవరన్నా జియో సిమ్ వాడటం మానేస్తామా? మానేము. దాన్ని నడిపించడానికి ఆ కింద స్టాఫ్ ఉంటారు. అవునా కదా? ఓకే. ఎంతమంది గ్యాస్ వాడుతున్నారు ఇక్కడ? అందులో ఈయన గ్యాస్ ఉంటుంది కదా, రిలయన్స్ గ్యాస్. అలాగే పెట్రోల్, రిలయన్స్ పెట్రోల్ బంక్ ఉంటాయి కదా, దాన్ని రన్ చేయడానికి మనుషులు ఉంటారు. అలాగే వాళ్ళ బిజినెస్ మాల్స్, రిలయన్స్ మాల్స్ అన్ని ఉన్నాయి కదా, అంటే వాళ్ళ బిజినెస్ ఉన్నాయి. ఆయన లేకపోయినా దాన్ని రన్ చేయడానికి మనుషులు ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్, ఇక్కడ ఉన్న డైలీ పనిచేసే వాళ్ళు చనిపోతే ఆ కుటుంబానికి ఎవరు ఉన్నారు? వచ్చే ఆదాయమే 10, 20, 30. ఆ 20, 30 సంపాదించిన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిన, యాక్సిడెంట్లు కావచ్చు, లేదా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా వస్తే ఆ కుటుంబాన్ని ఎవరు సేవ్ చేస్తారు? మనకేమైనా ఉన్నారు అలాగా ఎంప్లాయీస్ లాగా? మరి ఇప్పుడు యాక్టివ్ ఇన్కమ్ గొప్పదా, ప్యాసివ్ ఇన్కమ్ గొప్పదా? మరి ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటే 4 దారులు ఉన్నాయి. ఒకటి, ఆ 4 దారులు చెప్పంటారా? ఒకటి, ఇంట్లో కోట్లు పెట్టాలి. మన దగ్గర అవుతా? మనం ఇప్పటికీ పెట్టలేము. రెండోది, సైంటిస్ట్ అయ్యి ఉండాలి. సైంటిస్ట్ అంటే ఇప్పుడు బల్బు ఆపేస్తే ఏమవుతుంది? చీకటి అయిపోతుంది. చీకటి ఉండగలమా? కానీ ఆ బల్బు ఫార్ములా కనుక్కున్న వ్యక్తి ఈ రోజు లేకపోయాడు. బట్ ఆ బల్బు ఉందా లేదా? యూజ్ చేస్తామా లేదా? వాడుతున్న కొద్ది కూడా ఆ యొక్క బల్బు కొన్నంత కొలది రాయల్టీ వెళ్తుంది. ఆ రాయల్టీ ఆ కుటుంబానికి వెళ్తుంది. ఇక్కడ ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు? మన దగ్గర సైంటిస్టులు ఉన్నారు. ఎలాంటి సైంటిస్ట్ తెలుసా? ఫస్ట్ పార్టీ ఇలా చేస్తే పవన్ కళ్యాణ్ 3వది చేసుకుని 4వది ఎప్పుడు చేసుకుంటాడు, జగన్ అలా చేశాడు, ఇయే కదా ఈ సైంటిస్టులు ఉంటారు. వాళ్ళు బాగానే ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఎవరికి? మనకి. మనం సైంటిస్ట్ అనమాట. అలాంటి సైంటిస్ట్ డబ్బులు అవుతాయంటారా? అంటే సైంటిస్ట్ కూడా అవ్వదు. మరి ఇక్కడ సింగర్ కి మూడో నెంబర్ సింగర్. సింగర్ అంటే ఎవరండి? పాటలు పాడేవాళ్ళు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు పాడి చనిపోయారు. 40,000 పాటలు పాడి ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆయన ఉన్నారా? ఎంతమంది పాటలు వినడం మానేశారు? అసలు పాటలు ఆయన పాడిన పాటలు వింటూ ఎదుగుతూ వచ్చాం. అంటే ఆయన పాటలు విన్నా, డౌన్లోడ్ చేసినా కుటుంబానికి రాయల్టీ వెళ్తుంది. ఇప్పుడు కాపీ రైట్స్ అంటారు కదా, అదనమాట. అంటే ఆ విధంగా కుటుంబానికి. మరి ఇక్కడ ఎంతమంది సింగర్స్ ఉన్నారు? ఇక్కడ కూడా సింగర్స్ ఉంటారు. ఎలాంటి సింగర్స్ అంటే రెండింటిలో పెట్టేసి అది ఎవరికి పక్కన గుమ్ము అంటే దోమలు మోగినట్టు ఉంటుంది, కానీ సాంగ్ మాత్రం క్లియర్గా ఉండదు. అవునా కదా? ఇలాంటి సింగర్లకి డబ్బులు ఎవరెవరు పోనీ ఇంకో దాంట్లో ఉన్నారని చూస్తారు. ఇంకోటి ఏంటంటే మా తాత అంబానీ, మా తాత సీఎంఆర్ మోహన్ రావు గారు, లేదంటే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. మాకు రెంట్లు వస్తాయి అన్నమాట. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? షాపింగ్ కాంప్లెక్స్ రెంట్లు వస్తాయి కదా, హౌస్లు, అపార్ట్మెంట్ ఉంటాయి లేదా? అంటే అపార్ట్మెంట్ నుంచి, షాపింగ్ కాంప్లెక్స్ నుంచి ఎప్పుడో ఒకటి ఇంటి నుంచి రెంట్లు వస్తాయి కదా, ఆ రెంట్లు కూడా ఒక విధంగా ప్యాసివ్ ఇన్కమ్. మరి ఎంతమందికి ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద ఫ్లాట్స్? లేవు కదండి. అంటే ఈ 4 లేవంటే ఎప్పటికీ కూడా ఎలా ఉంటాం? ఎలా బ్రతకాల్సింది యాక్టివ్ ఇన్కమ్ లో. మరి మనకు కూడా ఒక దారి ఉంది, ప్యాసివ్ ఇన్కమ్. కావాలా వద్దా? దానికోసం చాలా వివరంగా నీకు చెప్దాం అనుకుంటా. వింటారా వద్దా? వింటారా? సో మరి అలాంటి మార్గాలు ఈ రోజు చాలా మంది బాగా డిగ్రీలు తీసుకున్నారు. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు?